ఓటీటీలో ఒక తమిళ సినిమా థ్రిల్లింగ్ అడ్వెంచర్ తో సెగలు పుట్టిస్తుంది. ఈ సినిమా ఒక అడవిలో జరిగే భయంకరమైన సంఘటన చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఫారెస్ట్ సీన్స్ లో ఇంటెన్స్ సోషల్ మెసేజ్, ఇన్స్పైరింగ్ డైలాగులతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఓటీటీలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి, ఎందులో ఉంది, స్టోరీ ఏమిటి అనే విషయాలను తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టోరీ విషయానికి వస్తే, శక్తి అనే యువతి ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. మూఢనమ్మకాలను అస్సలు నమ్మదు. ఆమె తండ్రి కూడా మూఢనమ్మకాలను ఖండించే వ్యక్తి. కబలకుర్చి గ్రామంలో నారవగంతం అడవి గురించి ఎక్కువగా పుకార్లున్నాయి. ఆ ప్రాంతం అంటేడని, అక్కడ ఆత్మలు సంచరిస్తాయని స్థానికులు నమ్ముతారు. శక్తి కట్టుకథలు బూటకమని నిరూపించాలని అనుకుంటుంది. ఆమె మిషన్ లో తన స్నేహితులు ఆలిస్, చార్లీస్ సహాయంతో అడవిలోకి వెళ్తుంది. కానీ అడవిలోకి అడుగు పెట్టగానే వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. శక్తి నమ్మకాలు సడలిపోతాయి. అడవిలో జరిగే ఈ అసాధారణ సంఘటనలు శక్తిని మరింత గందరగోళానికి గురి చేస్తాయి. ఆమె స్నేహితులతో కలిసి ఒక ఆత్మ సహాయంతో అడవి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె మనసులో అనుమానాలు మొదలవుతాయి. అడవిలో హారర్ వైబ్ ని ఇచ్చే సంఘటనలు జరుగుతాయి. చెట్ల మధ్య ఏదో సంచరిస్తున్నట్లు, నీడలు కదులుతున్నట్లు అనిపిస్తుంది. గతంలో జరిగిన ఒక దారుణ సంఘటన గురించి ఆత్మ హింసిస్తుంది. శక్తి ఆత్మతో మాట్లాడుతూ అడవిలో జరిగే అసాధారణ సంఘటనల వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలుసుకుంటుంది. ఈ ప్రాసెస్ లో శక్తి గ్రామంలోని మూఢనమ్మకాలను ఛాలెంజ్ చేస్తూ అడవిలో ధైర్యంగా ముందుకు వెళ్తుంది. క్లైమాక్స్ లో అడవి వెనుక ఉన్న అసలు సీక్రెట్ బయటపడుతుంది. శక్తి తన మిషన్ ని ఎలా ముగుస్తుందన్నది థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ అడవి సీక్రెట్ ఏమిటి, శక్తి తన మిషన్ ని ఎలా పూర్తి చేస్తుంది, శక్తికి కనబడుతున్న ఆత్మ ఎవరు అనే విషయాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ పేరు వచ్చేసి వివేసిని. 2023 డిసెంబర్ 15న థియేటర్లో విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 11 నెలల గ్యాప్ తీసుకుని డిజిటల్ ప్రీమియర్ గా విడుదలైంది. 2024 నవంబర్ 19 నుండి ఆహా తమిళలో స్ట్రీమింగ్ అవుతుంది. 2 గంటల 14 నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమా IMDb లో 6.0/10 రేటింగ్ ను పొందింది. రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.